నవీన్, కేంద్రం బడ్జెట్ లో ఏపీకి వరాల జల్లు కురిపించింది. 15,000 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ఆనందంలో ఉండగానే మరో శుభవార్త కూడా చెప్పడం జరిగింది. అది ఏపీలో భారీగా రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేసింది. మరి ముఖ్యంగా అమరావతికి సంబంధించి వైసీపీ హయాంలో వైసీపీ ప్రభుత్వం అమరావతిని జంగిల్ గా మార్చేసింది. కానీ ఇప్పుడు చంద్రబాబు హయాంలో అమరావతికి మహర్దశ పట్టబోతోంది అని చెప్పేసి అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూద్దాం దానికి సంబంధించిన వార్త. ఏపీలో భారీగా రైల్వే ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. కేంద్ర బడ్జెట్ లో మంగళవారం ఏపీని మురిపించిన కేంద్ర ప్రభుత్వం ఆ మరునాడే రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన పలు రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేసింది. 2047 కోట్లు రాష్ట్ర రాజధాని అమరావతికి రైల్వే లైన్ కోసమే వెచ్చించనుండడం విశేషం. ఏపీలో రైల్వేల మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రాజెక్టులకు ఈ ఏడాది బడ్జెట్లో 9,151 కోట్లను కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009-14 మధ్య 5 ఏళ్లకు సగటున 886 కోట్లు కేటాయించగా తాము ఈ ఒక్క ఏడాదే విభజిత ఆంధ్రప్రదేశ్కు అంతకు 10 రెట్లకు పైగా నిధులు కేటాయించామని ఆయన వివరించారు. ఏపీలో మొత్తం రైల్వే విద్యుదీకరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం 73,743 కోట్ల వ్యయంతో 5,329 కిలోమీటర్ల మేరకు కొత్త లైన్లకు సంబంధించి 41 ప్రాజెక్టులు అమలవుతున్నాయని ఆయన తెలిపారు. రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ 56 కిలోమీటర్ పరిధిలో 2,047 కోట్లతో కొత్త రైల్వే ప్రాజెక్టును చేపడుతున్నామని, ఇది డిపిఆర్ దశలో ఉంది అని అశ్విని వైష్ణవ్ చెప్పారు. నీతి ఆయోగ్ కూడా దీనిని అనుమతించింది అని తెలిపారు. అమరావతి రైల్వే లైన్ మ్యాప్ ను ఆయన విలేకరులకు చూపించారు. విజయవాడ ఏరుపాలెం నుంచి కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా కృష్ణానదిని దాటి అమరావతి స్టేషన్ కు, అక్కడి నుంచి నంబూరుకు ఈ లైన్ చేరుకుంటుంది అని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఇంతవరకు భూమిని అప్పగించలేదని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. గత ప్రభుత్వం ఇవ్వజూపిన స్థలం రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో ఉన్నందువల్ల బ్యాక్ వాటర్ సమస్యతో దాన్ని స్వీకరించలేదు అని, తర్వాత ఎన్నిసార్లు అభ్యర్థించినా తమకు భూమి కేటాయించలేదని చెప్పారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల ఆ స్థలాన్ని సందర్శించారని, తనతో కూడా మాట్లాడారని తెలియజేశారు. త్వరలో భూమిని గుర్తించాలి అని సీఎం చంద్రబాబును కోరామని, భూమి కేటాయించగానే పనులు చేపడతామని చెప్పారు. ఏపీలో 2009-14 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 73 కొత్త రైల్వే లైన్ల నిర్మాణం జరగ్గా తాము 10 ఏళ్లలో విభజిత ఆంధ్రప్రదేశ్లో 151 కొత్త రైల్వే లైన్లను నిర్మించామన్నారు. అదేవిధంగా యూపీఏ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం 37 రైల్వే లైన్ల విద్యుదీకరణ జరిగితే తాము గత 10 ఏళ్లలో 195 లైన్ల విద్యుదీకరణ జరిపామని ఆయన తెలిపారు. ఏపీలో రికార్డు స్థాయిలో 2014 నుంచి 743 రైల్వే ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జిలను నిర్మించామని తెలిపారు. ఈ ఏడాది 73 స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని, అందులో విజయవాడ రైల్వే స్టేషన్ ఒకటి అని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.